ఈరోజు మా ఇంట్లో నేను టొమాటో ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను దానికోసమని ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉడికించిన ఎగ్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకున్నాను అండ్ 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను ఆనియన్స్ని చాలా చిన్నవిగా కట్ చేసుకున్నాను, అంటే చాప్ చేశాను చిన్నగా వస్తుందని. సో వీటిని అయితే ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయ్యేంతలోపు నేను టొమాటోస్ని చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకుంటాను. సో ఇంకా చిన్నగా కట్ చేయడం కంటే నేను ఇందులో వేసి చాప్ చేస్తాను ఎవ్రీ టైం, అప్పుడైతే చాలా చిన్నగా వస్తాయి. ఇవి చిన్నగా కట్ చేసేలోపు ఈ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. ఈ పసుపు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించేసాను. చూడండి, హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి రుచికి సరిపోయేంత ఉప్పు కారం వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. టొమాటో ఎగ్ కర్రీకి అయితే ఆయిల్ చాలా ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. 5 నిమిషాల తర్వాత చూడండి, ఈ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఫ్రై చేసి పక్కన పెట్టిన ఎగ్స్కి చిన్న చిన్న హోల్స్ చేసి ఇందులో వేసుకొని బాగా కలపాలి. అప్పుడు స్పైసెస్ అన్నీ దీంట్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకున్నాను. ఇంకా కర్రీ అయితే అయిపోయినట్లే. ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి టొమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ మొత్తం ప్రిపేర్ అయ్యాక పైన ఆయిల్ అయితే తేరుతుంది. అప్పుడు ఆయిల్ వచ్చినప్పుడు కర్రీ అయిపోయినట్లే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.